నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో క్లాసెస్తో పాటు పర్సనల్ కేర్, పర్సనల్ మెంటర్షిప్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్మీడియట్లో వీళ్ళు నీట్కి ప్రిపేర్ అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో వీక్గా ఉండడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వలన మంచి మార్క్స్ స్కోర్ చేసి ఉండకపోవచ్చు. వాటిని ఐడెంటిఫై చేసి ప్రతి స్టూడెంట్ ఒకేలా ఉండరు కాబట్టి ప్రతి స్టూడెంట్ని ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారో, ఎక్కడ వీక్గా ఉన్నారో ఐడెంటిఫై చేసి ఆ వీక్ ఏరియాస్ స్ట్రెంథెన్ చేస్తేనే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు లాభం ఉంటుంది. అందుకని శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో ఈ పర్సనల్ మెంటర్షిప్ సిస్టమ్ అనేది చాలా యూనిక్గా మేము ఫాలో అవుతూ ఉంటాము. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా కొంతమంది స్టూడెంట్స్కి మెంటర్షిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్తో ఎవ్రీ వీక్ మాట్లాడుతూ ఆ వారంలో ఏం ఫినిష్ చేయాలో ఒక టార్గెట్ ఇస్తారు. ఈ సబ్జెక్ట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి, ఎన్ని అసైన్మెంట్స్ చేయాలి, ఎంత సిలబస్ కవర్ చేయాలి, వీకెండ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో అనేది ఒక టార్గెట్ ఇస్తుంటారు. అయితే ప్రతి స్టూడెంట్కి కూడా సేమ్ టార్గెట్ మనం ఇవ్వకూడదు. వాళ్ళ స్ట్రెంత్స్ బట్టి దాన్ని మారుస్తూ ఉండాలి. సో కొంచెం యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ అయినా, కొంచెం వీక్ స్టూడెంట్స్ అయినా కూడా ఇనీషియల్గా టార్గెట్స్ కొంచెం సింపుల్గా ఇచ్చి వాళ్ళు అచీవ్ చేస్తూ ఉండగా టార్గెట్ని పెంచుకుంటూ వెళ్ళి ఒక ఫ్యూ వీక్స్లో వాళ్ళని కూడా ప్రోగ్రెసివ్గా ఇంప్రూవ్ చేయడమే ఈ మెంటర్షిప్లో ముఖ్య ఉద్దేశం. అలాగే స్ట్రాంగ్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా తయారు చేసేలాగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్లీ స్టూడెంట్స్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందులో ఉన్న మిస్టేక్స్ని వాళ్ళు ఎర్రర్ నోట్స్ అని మేము పెట్టించి రాయిస్తాము. అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎర్రర్ నోట్స్ చూసినప్పుడు మెంటార్కైనా ఫ్యాకల్టీకైనా ఏమర్థం అవుతుందంటే ఆ స్టూడెంట్ ఎందులో వీక్గా ఉన్నారు. కాన్సెప్ట్స్లో ఒకవేళ వీక్గా ఉంటే ఆ స్టూడెంట్కి సపరేట్గా ఆ డౌట్ఫుల్ టాపిక్స్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయిస్తాము. అప్లికేషన్లో వీక్గా ఉంటే ఆ అప్లై చేయడానికి కావాల్సిన మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలో స్టూడెంట్స్ ఎక్కువ వీక్గా ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సిన వెక్టర్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులస్ లాంటి మ్యాథమెటిక్స్ని స్ట్రెంథెన్ చేసి అప్లికేషన్లో స్ట్రాంగ్ చేస్తాం. మూడోది, ఒకవేళ స్టూడెంట్కి టైం మేనేజ్మెంట్ కానీ ప్రాబ్లం అయితే సపరేట్గా టైం మేనేజ్మెంట్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాము. కొంతమంది స్టూడెంట్స్ బై హార్టింగ్ వెళ్తుంటారు. అంటే వాళ్ళు బట్టింది వస్తే రాయగలుగుతారు, ఓన్గా రాయలేరు. వాళ్ళ కోసం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, కామన్ సెన్స్ యూజ్ చేసి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 రాంగ్ ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేసి రైట్ దానికి వెళ్ళొచ్చు, ఎలిమినేషన్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీ ఆ క్లాస్ కూడా చెప్పిస్తూ ఉంటాము. ఇంకొంతమంది స్టూడెంట్స్ కొంచెం లో ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే ఒక 1 ఇయర్ టైం స్పెండ్ చేస్తున్నాం కదా అని చెప్పి లో ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి మోటివేషన్ క్లాస్ కూడా మేము పెడుతూ ఉంటాము. సో ఈ రకంగా కాన్సెప్ట్ ప్రాబ్లమా, అప్లికేషనా, మోటివేషన్ ప్రాబ్లమా, లేకపోతే రివిజన్ చేయట్లేదా, మెమరీ ప్రాబ్లం అయితే వాళ్ళకి ఎలా గుర్తుంచుకోవాలో అనే దాని మీద సపరేట్గా మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, అలాగే మెమరీ టెక్నిక్స్ కూడా నేర్పిస్తూ ఉంటాం స్టూడెంట్స్కి. కొన్ని టాపిక్స్ వాళ్ళు విజువలైజ్ చేసుకోలేకపోతుంటే అలాంటి వాటిని మన క్లాసెస్లో డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ డిజిటల్ బోర్డ్లో స్టూడెంట్స్కి ఆ 3D స్ట్రక్చర్స్ కానీ, యానిమేషన్స్ కానీ, విజువల్స్ కానీ చూపించడం వలన బెటర్గా వాళ్ళకి గుర్తుంటుంది. ఎలాగో ఫ్యాకల్టీ కూడా వెరీ సీనియర్ ఫ్యాకల్టీ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎవ్రీ బ్యాచ్ ఎవ్రీ ఇయర్ నీట్లో మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. మా ప్రీవియస్ బ్యాచెస్లో స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఎయిమ్స్, జిప్మర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వెళ్ళి ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కొన్ని సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్లానింగ్ స్ట్రాటజీ పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా ప్రతి స్టూడెంట్కి పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిజిక్స్లో ఎక్కడ వీక్గా ఉన్నారు, కెమిస్ట్రీ ఎక్కడ వీక్గా ఉన్నారు, బయాలజీలో జనరల్గా స్ట్రాంగ్గానే ఉంటారు, కానీ అందులో కూడా వీక్గా ఉంటే అది కూడా స్ట్రెంథెన్ చేస్తాము. పర్టికులర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి క్వశ్చన్ స్టాండ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఐఐటి జేఈ టీచ్ చేసే ఫ్యాకల్టీ, ఆ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీతో మేము నీట్ చెప్పించడం వల్ల ఏమవుతుందంటే నీట్లో కూడా స్టూడెంట్స్ ఓన్లీ ఫార్ములా గుర్తుంచుకొని ప్రాబ్లం చేయడం కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకొని మల్టిపుల్ కాన్సెప్ట్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ కూడా ప్రాబ్లమ్స్ చేయగలుగుతూ ఉంటారు మన స్టూడెంట్స్. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో నీట్ ఎగ్జామ్ కూడా అటువంటి క్వశ్చన్స్నే ఇస్తుంది. అందుకనే బై హార్ట్ ధోరణిలో వెళ్ళే వాళ్ళు, ఫార్ములాలని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు ఈ మధ్య ర్యాంక్ సాధించలేకపోతున్నారు నీట్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో మన నీట్ మెటీరియల్ కూడా మనం చాలా చేంజ్ చేశాము. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా మనం కూడా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం మెటీరియల్ని. మన మెటీరియల్ ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరం మనం తయారు మెటీరియల్ చూస్తే లాస్ట్ 2 ఇయర్స్లో నీట్ ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, థియరీ, అసైన్మెంట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఓఎంఆర్లో మార్క్ చేయడం కూడా కరెక్ట్గా చేయలేరు. ఇంకొంతమంది ఎగ్జామ్స్ బాగా రాస్తారు కానీ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు.
అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫస్ట్ ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫినిష్ చేసి నెక్స్ట్ ఏ క్వశ్చన్స్కి వెళ్ళాలి అనేది ఆర్డర్ కూడా తెలియదు. ఇటువంటివి కూడా స్టూడెంట్స్ నేర్పిస్తూ ఉంటాం మేము. నేర్పించాలి. లాంగ్ టర్మ్ కోచింగ్ అంటే ఓన్లీ సిలబస్ చెప్పడం మాత్రమే కాదు. ప్రతి స్టూడెంట్ ఇటువంటి విషయాల్లో ఎక్కడ వీక్గా తెలుసుకొని పర్సనల్ కేర్ తీసుకుంటూ, అది ఫ్యాకల్టీ అవ్వచ్చు, మెంటార్ అవ్వచ్చు, వైస్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ పర్సనల్ కేర్ తీసుకొని ఈ ఏరియాస్ అన్నీ ఇంప్రూవ్ చేస్తేనే వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. ఇవన్నీ మేము కేర్ తీసుకుంటాం కాబట్టి శరత్చంద్ర మెడికల్ అకాడమీలో కోచింగ్తో పాటు నీట్ లాంగ్ టర్మ్కి పర్సనల్ మెంటార్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. అయితే లాంగ్ టర్మ్ బ్యాచెస్ జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ కింద నెంబర్కి ఫోన్ చేయొచ్చు. యూ కెన్ అప్రోచ్ us, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఆల్ ది బెస్ట్.